పారదర్శకంగా ఉండాలని, కార్యకర్తలను పెట్టకుండా అధికారుల ద్వారానే ఏ ఒక్క అర్హుడు కూడా మిస్ కావద్దు, ఏ ఒక్క అనర్హుడు కూడా ఇందులో ఉండకూడదు అని మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. నేను ఈ రోజు మా తెలుగుదేశం మిత్రులు నాకు జాలేస్తుందని ఎందుకనంటే అధ్యక్ష, అక్కడ కొత్తగా ఒక్క కార్డు ఇవ్వలేదు, లక్షలాది కార్డులు ఏరేసినటువంటి చరిత్ర పక్క రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం. కొత్తగా ఒక్క కార్డు ఇవ్వలేదు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, మా ప్రభుత్వం ఈరోజు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో తెల్ల రేషన్ కార్డు కావాలంటే 60,000 ఆదాయ పరిమితి సీలింగ్ గా ఉంది. కానీ మా ముఖ్యమంత్రి గారు తెల్ల రేషన్ కార్డు కోసం 1,50,000 రూపాయలకు గ్రామీణ ప్రాంతాల్లో, 2 లక్షల రూపాయలకు పట్టణ ప్రాంతంలో మా దగ్గర పెంచిన అధ్యక్ష. దయాకర్ రావు గారు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పి అక్కడ కూడా పెంచినట్టయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది అధ్యక్ష. మేము కొత్త కార్డులు ఇస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కనుక తెలంగాణ కార్డు ఇవ్వడంతో పాటు గతంలో కార్డు లేనటువంటి వాళ్ళు, కొత్త కుటుంబ సభ్యులు వస్తే వాళ్ళందరినీ కూడా యాడ్ చేసి మా ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుంది అధ్యక్ష. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్ష 20 కిలోల సీలింగ్ విధానం కొనసాగుతుంది. ఇప్పుడే మా ఆర్థిక శాఖ మంత్రి గారు, సివిల్ సప్లైస్ మంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో బియ్యం కోటాను పెంచి 20 కిలోల సీలింగ్ ఎత్తేసి ఇంట్లో 10 మంది ఉంటే 10 ఆర్లు 60 కిలోల బియ్యం వాళ్ళ ఇంట్లో పోయాలనేటువంటిది మా ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇవాళ వాళ్ళ దగ్గర వికలాంగులకు 80% సీలింగ్ పెట్టింది అధ్యక్ష. 1,500 పెన్షన్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని అక్కడ కూడా ఇచ్చింది. కానీ ఏం చేసింది అధ్యక్ష, 80% సీలింగ్ పెట్టి వికలాంగులకు ఆంధ్రప్రదేశ్ లో 1,500 పెన్షన్ ఇస్తుంది అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు 40%కు పైగా అంగవైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికి 1,500 పెన్షన్ రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అధ్యక్ష. ఇవి మీరు అమలు చేయమని చెప్పండి. నాకు అర్థం కాలే, ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే మంచిని మంచి అనలేకపోతున్నారు. ఇలా మా కాంగ్రెస్ మిత్రులు పెద్దలు జీవన్ రెడ్డి గారు వాకౌట్ చేస్తున్నామన్నారు. ఎందుకోసం అధ్యక్ష? మీరు 20 కిలోల సీలింగ్ పెట్టే దాన్ని ఎత్తేసి కడుపు నిండా అన్నం పెట్టమని ఆలోచించినందుకు మీరు వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. లేదు, మీరు 4 కిలోల బియ్యం ఇస్తే కనీసం వాళ్ళ కడుపు నిండా తిండి లేకనేటువంటి పరిస్థితుల్లో కడుపు నిండా అన్నం పెట్టాలి, 6 కేజీల బియ్యం ఇస్తామని చెప్పి మేము మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీరు వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. మేము ఈరోజు మేనిఫెస్టోలో చెప్పకపోయినా, మా మేనిఫెస్టోలో లేకపోయినా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి 6 కేజీల బియ్యం ఇస్తాము, సీలింగ్ ఎత్తేస్తాము, అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డు ఇస్తామనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం పోతా ఉంది అధ్యక్ష. అంటే వీళ్ళ ఆలోచన ఒకటి ఏం కనబడుతుంది అధ్యక్ష అంటే, వీళ్ళకి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తా ఉంది. ఈ కార్డులు ఇలా 1,000 రూపాయల పెన్షన్, 6 కేజీల బియ్యం, ఇలాంటి మంచి కార్యక్రమాలు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తా ఉంటే ఓర్వలేక వారు ఈరోజు బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మరి వారు వాకౌట్ చేసినప్పుడు ఈ సభ ద్వారా మేము ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. మేము డెఫినెట్ గా ఈ ప్రజలకు ఉన్న వాస్తవాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, ఆరోగ్యశ్రీ గాని, ఫీజు రియంబర్స్మెంట్ గాని ప్రతి ఒక్క అర్హుడికి రాష్ట్రంలో అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. ఏ ఒక్కరికి కూడా మిస్ కాదు అధ్యక్ష. మరింత పారదర్శకంగా, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి పెన్షన్ ఉండాలి, ప్రతి పేదవాడికి కడుపు నిండా 6 కేజీల బియ్యం ఇవ్వాలి, ప్రతి పేదవాడికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, ప్రతి పేదవాడికి ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటిదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఖచ్చితంగా ప్రతి పేదవాడికి అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకా కాలేదండి, అదే సబ్జెక్ట్ నడుస్తుంది. వాకౌట్ చేసింది అక్కడనే ఉండండి. మీ లెజిస్లేటివ్ అఫైర్స్ వాకౌట్, సభా సాంప్రదాయాలు గౌరవించండి. సేమ్ సబ్జెక్ట్ వాకౌట్ చేసిన వాళ్ళు